సాయం కోసం ఎదురు చూసే కనులు చాలానే కనిపిస్తాయి. కానీ ఎదుటివారికి సాయం చేయాలంటే గొప్ప మనసు ఉండాలి. అలాంటి వారి గురించి ఈరోజు చూద్దాం. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాటలు వినాలి. ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి. ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వాళ్ళ కోపం తెప్పించాలి. ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి. ఒకరి దేశభక్తి తెలియాలంటే జాతీయ గీతం వినిపించాలి. ఒకరు నిజమైన మనిషో కాదో తెలియాలంటే ఎవరికైనా సాయం చేశారో లేదో తెలుసుకోవాలి. ఆకలిగా ఉన్నవాడికి గుప్పెడన్నం, ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం, బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు. జీవితంలో దీనికి మించిన తృప్తి లేదు. ఇదే బాటలో వెళ్తుంది శాలిని జాదవ్ అనే ఓ మహిళ. సిటిజన్ ఫస్ట్ హ్యూమన్ రైట్స్ సభ్యురాలిగా ఎన్నో సాయాలు చేస్తూ తనకు సమాజం పైన ఉన్న ప్రేమను చూపిస్తుంది. ఆమె చేసిన ఎన్నో కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తిగా ఉంటున్నాయి. ఎదుటి వారికి సాయం చేసి చేతులు దులుపుకోవడం లేదు, వారి గురించి మళ్ళీ ఆరా తీస్తూ ఉంటుంది శాలిని. ఎవరైనా ఆకలిగా ఉన్నారంటే అమ్మలాగా అన్నం పెడుతుంది, బాలికలకు అక్కలాగా భరోసానిస్తుంది, వృద్ధులకు కుమార్తెల్లాగా అండగా ఉంటుంది. ఇలా ఏ రకంగానైనా సేవలో ముందుంటుంది. ఎన్నో రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొంది. విలువలతో కూడిన ఆలోచనలతో ముందుకు వెళ్తుంది. ఆమెలాగా ఒక్కరు మారినా సంతోషంగా ఫీల్ అవుతానని చెబుతుంది. మీరు కూడా జీవితంలో శాలినిలాగా జాదువులాగా సాయం చేయండి. నడుం బిగించండి. వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళం. ఉన్న 4 రోజులు నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వును ఎదుటివారిలో చూసే గుణం గొప్పగా ఉండాలి. సాయానికి మంచితనం, దానం ఏదీ లేదు. మీరు ఎన్ని పనులు చేసినా సాయాన్ని మించి రాదు. సాయం చేసే విషయంలో ఎప్పుడూ ఆలోచించకూడదు. ఆస్తులు అమ్ముకొని ఇతరులకు సాయం చేయాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో కొద్దిగా వారికి అండగా నిలిస్తే సరిపోతుంది. బ్రతికినంత కాలం మిమ్మల్ని తలుచుకుంటారు. ఒక్క విషయం మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన సాయంతో ప్రపంచం ఏమీ మారకపోదు. కానీ సాయం పొందిన వారి ప్రపంచం మాత్రం తప్పకుండా మారుతుంది. ఈ ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది.